ఒకప్పుడు ఒక చిన్న పల్లెలో రాము అనే రైతు ఉండేవాడు. అతని ఇంట్లో ఎన్నో జంతువులు ఉండేవి. వాటిలో ఒక తెలివైన కుక్క పేరు భైరవ, ఒక చురుకైన కోడి పేరు చుక్కి. చుక్కి ప్రతిరోజు ఉదయం త్వరగా లేచి కొక్కోరొకో అంటూ అందరినీ నిద్రలేపేది. భైరవ మాత్రం ఇంటికి కాపలా కాసేది. ఎవరైనా కొత్తవాళ్లు వస్తే వెంటనే మొరిగి యజమానిని అప్రమత్తం చేసేది. మొదట్లో చుక్కి, భైరవ ఇద్దరూ ఎక్కువగా మాట్లాడుకునేవారు కాదు. కాని ఒకరోజు వాళ్ల జీవితాన్ని మార్చేసే సంఘటన జరిగింది. ఒక మధ్యాహ్నం రైతు కుటుంబం బయటకు వెళ్ళింది. ఇంట్లో జంతువులు మాత్రమే ఉన్నాయి. ఆ సమయంలో ఒక ఆకలితో ఉన్న నక్క మెల్లగా ఇంటి వెనుక నుంచి లోపలికి వచ్చింది. దాని చూపు చుక్కి మీద పడింది. చుక్కి మాత్రం గింజలు తింటూ ప్రమాదాన్ని గమనించలేదు. నక్క ఒక్కసారిగా చుక్కి వైపు దూకింది. అది చూసిన భైరవ వెంటనే పరుగెత్తి వచ్చి గట్టిగా మొరిగింది. భౌ భౌ! నక్క భయపడకుండా ముందుకు వచ్చింది. కాని భైరవ ధైర్యంగా దానిని ఎదుర్కొంది. కొద్దిసేపు పోరాడిన తర్వాత నక్క అక్కడి నుంచి పారిపోయింది. చుక్కి భయంతో వణికిపోయింది. నన్ను కాపాడినందుకు ధన్యవాదాలు అని చుక్కి చెప్పింది. భైరవ నవ్వి, మనమందరం ఒకే ఇంట్లో ఉంటున్నాం. ఒకరికి ఒకరం సహాయం చేయాలి అంది. ఆ రోజు నుంచి వాళ్లు మంచి స్నేహితులు అయ్యారు. రోజులు గడిచాయి. ఉదయం చుక్కి భైరవను లేపేది. రాత్రి భైరవ చుక్కికి కాపలా ఉండేది. ఒకరోజు భారీ వర్షం వచ్చింది. నీరు కోడి గూడు దగ్గరకు చేరింది. చుక్కి బయటకు రావలేక భయపడింది. భైరవ వెంటనే వెళ్లి గూడు దగ్గర నిలబడి చుక్కిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. చుక్కి ఆనందంగా, నువ్వు నా నిజమైన స్నేహితుడివి అంది. కొన్ని రోజుల తర్వాత మరో సంఘటన జరిగింది. రాత్రి ఒక దొంగ ఇంట్లోకి రావడానికి ప్రయత్నించాడు. ఆ రోజు భైరవ నిద్రలో ఉంది. కాని చుక్కి దొంగను చూసి గట్టిగా అరవడం మొదలుపెట్టింది. కొక్కోరొకో కొక్కోరొకో! భైరవ వెంటనే లేచి మొరిగింది. రైతు కుటుంబం బయటకు వచ్చింది. దొంగ భయపడి పారిపోయాడు. రైతు ఇద్దరినీ చూసి చాలా సంతోషించాడు. మీ ఇద్దరూ కలిసి మా ఇంటిని కాపాడారు అని చెప్పి మంచి ఆహారం పెట్టాడు. ఆ రోజు నుంచి గ్రామంలో అందరూ ఈ స్నేహం గురించి మాట్లాడుకున్నారు. నీతి: స్నేహం అంటే ఒకరికి ఒకరు తోడుగా ఉండటం. చిన్నవాడైనా పెద్దవాడైనా సహాయం చేసే మనసే గొప్పది. ఒక చిన్న గ్రామంలో భోలు అనే మంచి మనసున్న కుక్క ఉండేది. అది గ్రామంలోని ప్రతి ఒక్కరికీ సహాయం చేసేది. అదే గ్రామంలో ఒక పెద్ద వేప చెట్టుపై చిన్న పావురం చిన్ని తన కుటుంబంతో కలిసి నివసించేది. ఒకరోజు చిన్ని ఆహారం కోసం పొలాలకు వెళ్ళింది. తిరిగి వస్తుండగా వేటగాడు వేసిన వలలో చిక్కుకుంది. ఎంత ప్రయత్నించినా బయటపడలేక భయంతో ఏడవసాగింది. అదే సమయంలో అక్కడికి వచ్చిన భోలు పావురం అరుపులు విని పరుగెత్తుకుంటూ వచ్చింది. పరిస్థితిని చూసి వెంటనే తన బలమైన పళ్లతో వలను కొరికి కొరికి చింపేసింది. కొద్దిసేపటికి చిన్ని స్వేచ్ఛగా బయటకు వచ్చింది. భోలు, నువ్వు నా ప్రాణాలను కాపాడావు. ఈ సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను అని పావురం కృతజ్ఞతతో చెప్పింది. కొన్ని రోజుల తర్వాత భోలు అడవిలో తిరుగుతూ ఉండగా ఒక లోతైన గుంతలో పడిపోయింది. ఎంత మొరిగినా ఎవరూ వినలేదు. భోలు చాలా నిరాశ చెందింది. ఆ సమయంలో పైగా ఎగురుతున్న చిన్ని కుక్క మొరుగులు విని వెంటనే కిందికి చూసింది. తన స్నేహితుడు గుంతలో చిక్కుకున్నాడని తెలుసుకుని వెంటనే గ్రామానికి వెళ్లి గట్టిగా అరవసాగింది. పావురం అరుపులు విని గ్రామస్థులు ఆశ్చర్యపోయి దాని వెంట వెళ్లారు. గుంత దగ్గరకు చేరుకున్న గ్రామస్థులు తాడు తీసుకొచ్చి భోలును సురక్షితంగా బయటకు తీశారు. భోలు ఎంతో సంతోషంగా చిన్ని వైపు చూసి, నువ్వు లేకపోతే నేను ఈరోజు బతికి ఉండేవాడిని కాదు అని చెప్పింది. చిన్ని నవ్వుతూ, నిజమైన స్నేహితులు ఒకరికొకరు చేసిన మేలును ఎప్పటికీ మర్చిపోరు. అవసరమైనప్పుడు తప్పకుండా సహాయం చేస్తారు అని చెప్పింది. ఆ రోజు నుంచి భోలు మరియు చిన్ని మరింత మంచి స్నేహితులయ్యారు. ప్రతి ఉదయం కలిసి గ్రామమంతా తిరుగుతూ అందరికీ స్నేహం, దయ, సహాయం ఎంత గొప్పవో తమ పనులతో చూపించేవారు. వారిని చూసి గ్రామంలోని పిల్లలు కూడా ఒకరికొకరు సహాయం చేయడం నేర్చుకున్నారు. నీతి: నిజమైన స్నేహం అనేది కష్టకాలంలో ఒకరికొకరు అండగా నిలబడటంలోనే ఉంటుంది. చేసిన మేలు ఎప్పటికీ వృధా కాదు. మా వీడియోలు నచ్చితే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.
ఒక అందమైన గ్రామంలో 5ఏళ్ల చిన్నారి తన తల్లిదండ్రులతో కలిసి ఉండేది. ఆమెకు ప్రకృతి అంటే చాలా ఇష్టం. ఇంటి పక్కనే ఉన్న తోటలో ప్రతిరోజూ సీతాకోకచిలుకలను చూస్తూ ఆడుకునేది. ఒక రోజు ఉదయం ఆమె తల్లిదండ్రులు తోటలో పనిలో బిజీగా ఉన్నారు. చిన్నారి కొద్దిసేపు దగ్గర్లోనే ఆడుకుంటూ ఉంది. ఒక రంగురంగుల సీతాకోకచిలుక కనిపించడంతో దాని వెంట పరుగెత్తింది. ఆడుకుంటూ ఇంటికి దూరంగా వెళ్ళిపోయింది. కొంతసేపటి తర్వాత తనకు తెలిసిన దారి కనిపించలేదు. చుట్టూ ఎవరూ కనిపించకపోవడంతో ఆమెకు భయం వేసింది. అయితే తన అమ్మ చెప్పిన మాట గుర్తొచ్చింది. దారి తప్పితే ఎక్కడికీ పరుగెత్తకూడదు. ఒకే చోట నిలబడి, నమ్మకమైన పెద్దవారి సహాయం అడగాలి. ఆమె ఒక చెట్టు కింద ప్రశాంతంగా నిలబడి ఏడవకుండా చుట్టూ చూసింది. అదే సమయంలో సమీపంలో ఉన్న 2 మహిళలు ఆమెను గమనించారు. బంగారం, నువ్వెవరు? ఎందుకు ఒంటరిగా ఉన్నావు? అని ప్రేమగా అడిగారు. చిన్నారి తన పేరు చెప్పింది. తల్లిదండ్రులు తోటలో పని చేస్తున్నారని చెప్పింది. మహిళలు వెంటనే గ్రామ పెద్దకు సమాచారం ఇచ్చారు. అక్కడి నుంచి పోలీసులకు సమాచారం వెళ్ళింది. గ్రామంలోని అందరూ కలిసి చిన్నారి తల్లిదండ్రులను వెతికారు. అంతలో తల్లిదండ్రులు కూడా తమ బిడ్డ కనిపించకపోవడంతో ఆందోళన చెందుతూ గ్రామమంతా వెతుకుతున్నారు. కొద్దిసేపటికే పోలీసులు చిన్నారిని సురక్షితంగా తల్లిదండ్రుల దగ్గరకు తీసుకొచ్చారు. తల్లిదండ్రులు ఆనందంతో ఆమెను హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ రోజు గ్రామంలో అందరూ కలిసి పిల్లల భద్రత గురించి సమావేశం నిర్వహించారు. అందులో పిల్లలకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారు. తల్లిదండ్రులకు చెప్పకుండా ఎక్కడికి వెళ్లకూడదు. తెలియని వ్యక్తులతో వెళ్లకూడదు. దారి తప్పితే భయపడకుండా ఒకే చోట ఉండాలి. పోలీసు, ఉపాధ్యాయుడు లేదా కుటుంబాలతో ఉన్న నమ్మకమైన పెద్దవారి సహాయం మాత్రమే కోరాలి. ఇంటి చిరునామా, తల్లిదండ్రుల పేర్లు, ఫోన్ నంబర్ గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత గ్రామంలో ప్రతి కుటుంబం పిల్లల భద్రతపై మరింత శ్రద్ధ చూపింది. చిన్నారులు కూడా ఈ నియమాలను పాటించడం ప్రారంభించారు. ఆ గ్రామం పిల్లలకు సురక్షితమైన గ్రామంగా పేరు తెచ్చుకుంది. నీతి: పిల్లల భద్రత అందరి బాధ్యత. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. పిల్లలు కూడా భద్రతా నియమాలు తెలుసుకుని పాటిస్తే ప్రమాదాలను చాలా వరకు నివారించవచ్చు.